మొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధర్నా పిలిపించి నాయకులు కార్యకర్తలతోని ధర్నా చేసి అంటే ఈ ప్రభుత్వం మీద ఈ జిల్లా మీద అంటే డిప్రెషన్లో ఉన్న మంత్రి పదవి పోయి వారితోని వారి చెంచాలు కూడా కొద్దిగా బాగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏదో తెలంగాణ వస్తే ఉద్యమంలో ఎందరో మంది త్యాగం చేయడం జరిగింది. ఆ ఉద్యమంలో తెలంగాణ వస్తే బాగుపడతా అనుకున్నాం. 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పు చేసిన బీఆర్ఎస్ పార్టీ సన్యాసులు దద్దమ్మలు ఒక పెద్ద మనిషి అంటాడు, ఒక చెంచాగాడు అంటాడు, మేము ఆనాడు ఉద్యమంలో కేవలం ఉద్యమం చేసినప్పుడు నీ పదవి త్యాగం చేస్తూ ఉన్నావు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా రానాడు అంటే నువ్వటు కేటీఆర్ గారితో కేసీఆర్ గారితో 2 కోట్ల రూపాయలు మాట్లాడుకొని నువ్వు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ పూరా భూస్థాపితమైంది అని చెప్పి నీ స్వార్థం కోసం రాజకీయాలకు వచ్చిన ఆనాడు టీఆర్ఎస్ పార్టీలకు వచ్చినావు. మేం పార్టీ చేంజ్ చేస్తే ఏదో మాట్లాడడం ఒక చెంచా, జైనత్ సంబంధించిన చెంచా. ఒరే సన్యాసి, నీ పక్కకున్న సన్యాసి నీ నెత్తి మీద శని ఉన్నట్టు ఆ శనినే వదులుకొని మేము వచ్చినాం సన్యాసి. మీ నోరుకు కొద్దిగా అదుపులుంచుకొని నడమని చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ బేవారసులు గాల్లా తీరు మాట్లాడడం, మా యొక్క ముఖ్యమంత్రి గారు, మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి గారు క్యాబినెట్ లో చర్చించి 2 లక్షల పైనున్నాయి కూడా ఎవరిని కట్టనేయకుండా అని చెప్పి మొన్న రెవెన్యూ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ దగ్ధమ్మలకు ఏం లొల్లున్నదంటే ఇక ఈ యొక్క డబ్బులు పడితే రైతు రుణాలు పూర్తిగా పడితే మమ్మల్ని ఎవడు అడిగేటోడు ఉండడు, గా 16,000 ఓట్లే మాకు గతి అయితే అని చెప్పి మీకు సిగ్గు ఉండాలా, మీకు మానం ఉండాలా? అంటే మంచికి 20 ఓట్లు సంపాదించింది మీకు గంతగానం కేటర్ ఉండి సిగ్గు లేని మాటలు అంటే మా మీద తీస్తారా మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి నీ దీపావళిలో ఒక ఇల్లు ఇచ్చినావని అడుగుతా ఉన్నాం. నీ దీపావళిలో నల్లలు వస్తా ఉన్నాయని అడుగుతున్నాం. నీ దీపావళిలో భర్తలు చనిపోయిన నా అక్కకో, నా చెల్లెలకో, నా సోదరికో, మా పెద్దమ్మకో 10 సంవత్సరాల్లో ఒక పెన్షన్ రాలే, ఒక రేషన్ కార్డు రాలే. మీరు చేసిన పొరపాట్ల వల్ల రుణమాఫీలు, రైతు రుణాలు, రైతులు ఇబ్బంది పడితే సిగ్గు లేకుండా మీరు ధర్నాలు పెట్టుకుంటా 7 మాసాలు అవుతున్నది ప్రభుత్వం వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క ప్రభుత్వం చేయడం జరిగింది. ఈరోజు మా ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు కానీ, మా గజేందర్ గారు కానీ, ఈ జిల్లా తరఫు నుంచి వెడమ బొజ్జు ఎమ్మెల్యే గారు కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ కలిసి, కోఆపరేటివ్ మినిస్టర్ కలిసి ఈ యొక్క రుణమాఫీల గురించి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. కానీ తప్పకుండా రైతుకు, ప్రతి ఒక్క రైతుకు కుటుంబానికి ఒక 2 లక్షల దాకా రుణం మాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు ఒక సన్యాసి మాట్లాడిండు, మొన్నటిదాకా ఆ సన్యాసి నేను మాట్లాడినా, మొన్నటిదాకా ఆ సన్యాసి చెప్తే శని ఉన్న సన్యాసి చెప్తే మొన్నటిదాకా నేను ఒక 20-25 ఏళ్ళు అట్లనే మాట్లాడినా. ఇప్పటికన్నా శని నుంచి బయటపడమని ఈ సన్యాసికి చెప్తా ఉన్నాం. 2 లక్షల పైన రుణాలు కూడా క్యాబినెట్లో చర్చించడం జరుగుతూ ఉంది. ఈ వచ్చే క్యాబినెట్లో ఏ మిస్టేక్ వల్ల జరిగినా కూడా సవాల్ చేస్తా ఉన్నాను. నువ్వు రేపు దమ్ముంటే నువ్వు ఏ జవాబు కన్నా నీ దీపావళి రమ్మంటే నువ్వు ఎన్ని ఇచ్చినావు అన్నాడు. ఆ ఇళ్లలో కూడా మీ కౌన్సిలర్లు 3 లక్షలు, 2 లక్షలు, దళిత బంధువులు కూడా మీ యొక్క కౌన్సిలర్లు, మీ నాయకులు 2 లక్షలు, 3 లక్షలు తీసుకుని అడ్వాన్స్ తీసుకున్నాయి. ఇప్పుడు దమ్ముంటే నీ దీపావళి రమ్మను, ఆ బ్రిడ్జ్ మీదనే నీ యొక్క సంగతి మేము చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం ఇస్తా ఉన్నాను.